హార్మోజ్లో మళ్ళీ ఉద్రిక్తత పరిస్థితులు దారుణంగా తయారైంది. మొన్న 2 రోజుల గ్యాప్‌తో $70లకు వచ్చినటువంటి బ్యారెల్ మళ్ళీ ఇప్పుడు 90, 95, $96 వరకైతే కొనసాగుతుంది. ఇదే పరిస్థితి అంటే ఇప్పుడు ఇజ్రాయెల్ కూడా రంగంలోకి దిగితే ఇంకా ఉద్రిక్తత పరిస్థితులు, ఇంకా యుద్ధం యొక్క తీవ్రత పూర్తిగా మారిపోద్ది కాబట్టి అది ఇప్పుడు $100 కూడా పెరిగిపోయేటటువంటి అవకాశం. ఇలాగే వీళ్ళు యుద్ధం చేసుకుంటూనే ఉంటారు. అమెరికా వాడి దగ్గర ఇది ఉంది, చమురు ఉంది. ఇరాన్ ఎలాగో వాళ్ళు తయారు చేసుకున్నటువంటి చమురు గురించి వాళ్ళు ఆలోచించాల్సిన అవసరం లేదు. వాళ్ళు పూర్తిగా యుద్ధంలోకి దిగిపోయారు. ఇప్పుడు ఏం చేయాలి? భారత్ లాంటి దేశం చాలా తీవ్రమైనటువంటి పరిస్థితులు, సంక్షోభం ఎదుర్కొంటుంది. దాని గురించే ఇప్పుడు E20లు, E80లు, E30లు, E85 కూడా తీసుకొస్తున్నారు. దీనివల్ల మనకి 2 లాభాలు. ఒకటి, మన దేశ రైతులకి డబ్బులు వెళ్తాయి. రెండోది ఏమొచ్చేసి E20ని అంటే ఇప్పుడు ఏదైతే మైలేజ్ తగ్గిపోతుందో లేకపోతే ఇంజిన్ పాడైపోతుందో అంటే వాస్తవంగా చెప్పాలంటే మరి నేను 10 సంవత్సరాల నుంచి వాడుతున్నాను. మైలేజ్ అయితే తగ్గింది. 60 కిలోమీటర్లు ఇవ్వాల్సినటువంటి నా బైకు 52, 53 కిలోమీటర్లు ఇస్తుంది. దీనికి ఒప్పుకుంటున్నాను. కానీ మరి బైక్ ఇంజిన్ అయితే లేదనుకుంటే నా యొక్క ఏదైతే పికప్ ఉందో అదంతా బాగానే ఉంది. కొంతమందికి బళ్ళు ఏదైనా ఇదైతే అవ్వచ్చు, నేనేం కాదను. కానీ మన దేశీయంగా తయారవుతున్నటువంటి దాన్ని మనం ప్రోత్సహించాల్సినటువంటి అవసరం కూడా మన పైన ఉంది. ఇప్పుడు ఇవి ఈవీల కోసం కూడా ఇప్పుడు దారి తీసే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు ఇలాంటి సమయంలో భారతదేశం ఎలక్ట్రికల్ వెహికల్ని తయారు చేయడానికి కూడా ప్రయత్నాలు చేస్తుంది. సో ఇలాంటి పరిస్థితుల్లో మనం దేశానికి అండగా ఉండాల్సినటువంటి సమయం ఆసన్నమైంది కాబట్టి ఇక ప్రతిసారి వీడి మీద ఆధారపడే కంటే కూడా చైనా లాగా మనం కూడా మన మీద మనం ఆధారపడేటటువంటి పరిస్థితులు రావాలంటే మనం కూడా దేశాన్ని ఆదరించాలంటే మన వస్తువులు మనం కొనడానికి ప్రయత్నాలు చేయాలి. అలాగే ఇప్పుడు భారత్ కూడా మరో 10 సంవత్సరాల్లో మొత్తం మన యొక్క వస్తువులే తయారయ్యే విధంగా ఆత్మనిర్భర్ భారత్, అలాగే మేక్ ఇన్ ఇండియా ఏదైతే ఉందో ఈ మేక్ ఇన్ ఇండియాలో భాగంగా అన్ని తయారు చేసేటటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. కొంచెం సమయం పడుతుంది. వాళ్ళు ఏమంటున్నారు, గత మేక్ ఇన్ ఇండియాలో భాగంగా 10 సంవత్సరాల్లో కొన్ని ఫెయిల్యూర్స్ చూసాం, కొన్ని ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ చూసాం. వాటన్నింటినీ ఇప్పుడు రెక్టిఫై చేస్తున్నాం. కాబట్టి 10 సంవత్సరాల్లో మొత్తం మనకు కావాల్సినటువంటి ఎక్విప్మెంట్ అంతా మన దేశం తయారు చేసిందే వచ్చే విధంగా అటు యుద్ధాలకు కావలసినటువంటి ఆయుధాలతో సహా ఇప్పుడు మనకు కావలసినటువంటి ఈ యొక్క మానవ అవసరాలు ఏవైతే ఉన్నాయో వీటికి కూడా ఇప్పుడు తయారు చేయడానికి పక్కా ప్లాన్తో ముందుకు వెళ్తున్నాం. అలాగే సెమీ కండక్టర్లు కూడా తయారవుతున్నాయి కాబట్టి దానికి సంబంధించినటువంటి ప్లాంట్లు కూడా రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్, ఒడిస్సా ఈ 3 రాష్ట్రాల్లో ఏర్పాటు చేస్తున్నారు. కాబట్టి మరికొన్ని రోజుల్లో ఇక దానికి సంబంధించినటువంటి ఇది కూడా మనకు వస్తుంది. పైగా తైవాన్ మనకి సపోర్ట్గా నిలుస్తుంది. కాబట్టి ఇప్పుడు అన్నిటికీ భారతదేశం ముందుకెళ్తున్నటువంటి ఈ యొక్క పరిణామాలు ఎక్కడ బయటపడతాయి అని చెప్పి బయట దేశాల వాళ్ళు ఏదో ఆడుతున్నటువంటి కుట్రకి ఇక్కడ కొంతమంది చేతులు కలిపి దేశాన్ని బదనాం చేస్తున్నారు తప్ప వాస్తవం ఏంటంటే జరుగుతున్నటువంటి పరిణామాలు అన్నీ ఉన్నాయి. అంటే చైనా లాగా భారతదేశం ముందుకు వెళ్ళడానికి, అమెరికాని ఎదిరించేటటువంటి వాయిస్ రావడానికి ప్రధాన కారణం మనకు కూడా ఒక శక్తివంతమైనటువంటి వ్యవస్థ ఉంది. ముఖ్యంగా స్థిరమైనటువంటి రాజకీయ వ్యవస్థ ఉంది. ఎవరైనా సరే స్థిరంగా రాజకీయ వ్యవస్థ ఉంటే పెట్టుబడిదారులు వస్తారు. ఆ పెట్టుబడులు రానివ్వకుండా చైనా నుంచి ఈరోజు ఎంతోమంది పెట్టుబడిదారులు వెళ్ళిపోవడానికి ప్రయత్నాలు చేస్తున్నప్పుడు ఆ పెట్టుబడిదారుల్లో కొంతమంది మన దేశంలోకి వస్తున్నారని చెప్పి కూడా చైనా యొక్క కుళ్ళు. ఈ వాస్తవాలన్నీ మనకి ఎప్పుడు తెలుస్తాయి? ఈ చమురు సంక్షోభాలు ఇంకా జీవితాంతం అనుభవిస్తూనే ఉండాలా? ఈరోజు యుద్ధం ఆగిపోద్ది, రేపు మొదలు పెడతాడు, కాకపోతే 1 సంవత్సరం తర్వాత మొదలు పెడతాడు. అలాగని ఇప్పుడు చమురుకు కావాల్సినటువంటి స్టోరేజ్లు కూడా మన దగ్గర ఇప్పుడు లేవు. ఇప్పుడు తయారు చేస్తున్నారు స్టోరేజ్. దానికి కూడా ఇప్పుడు ఇంతవరకు ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ రాలేదు. ఆ ముందు జాగ్రత్త ఈ మధ్య కొంచెం వచ్చింది కాబట్టి ఇప్పుడు దానికి సంబంధించినటువంటి ఏదైతే చమురుకు కావాల్సినటువంటి స్టోరేజ్ ఉందో వాటిని ఇప్పుడు విశాఖపట్నం, గుజరాత్, అలాగే మహారాష్ట్ర లాంటి రాష్ట్రాల్లో దానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు.